సాధారణులైన ద్వారకావాసుల అమాయకత్వానికి, వారి మాటలకు శ్రీకృష్ణుడు ఒక నవ్వు నవ్వి, అతడు సూర్యదేవుడు కాడు, మణి ధరించి వస్తున్న సత్రాజిత్ అని తెలియజెప్పాడు. సత్రాజిత్తు శుభకరమైన మంగళయుక్తమైన సంపదలకు నిలయమైన తన ఇల్లు చేరాడు. ఆగమ విధులైన బ్రాహ్మణోత్తములను రావించి తాను తెచ్చిన స్యమంతకమణిని వారి చేత శాస్త్రోక్త విధంగా దేవతాగృహంలో ప్రవేశింపజేశాడు. అనర్ఘమైన ఆ స్యమంతకమణి ప్రతిదినము 8 బారువుల సువర్ణాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఏ రాజేలుడు వసుమతిన్ ఆ రత్నము పూజ్యమానమగున్, అక్కడ రోగారిష్ట సర్వమాయిక మారీ దుర్భిక్షయమున్ మానున్ నరేంద్ర. ఏ మహారాజు పరిపాలించే రాజ్యంలో ఆ మణి భక్తి శ్రద్ధలతో పూజింపబడుతుందో ఆ రాజ్యంలో రోగాలు గాని, ఉపద్రవాలు గాని, ఆపదలు గాని, అగ్ని ప్రమాదాలు గాని, జననష్టం గాని, కరువు కాటకాలు గాని ఏవీ ఉండవు. అమ్మడి యాదవ విభునకు ఇమ్మని హరి అడుగ అతడీక దనేచ్ఛన్ పొమ్మని పలికెన్, చక్రికి ఇమ్మని ఈకున్న మీదనే మౌననుచున్. ఆ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు స్యమంతకమణిని మహారాజైన ఉగ్రసేనునికి ఇమ్మని అడిగాడు. అయినా సత్రాజిత్తు ధనం మీద ఉన్న అపేక్షతో మణిని ఎవరికీ ఇవ్వనని కృష్ణుని మాటను తిరస్కరించాడు. కృష్ణుడికి గాని యాదవరాజుకు గాని ఈ మణిని ఇవ్వకపోతే ఏమవుతుందిలే, ఏమీ కాదని సత్రాజిత్తు మణినివ్వకుండా పట్టుపట్టి కూర్చున్నాడు. అంతా అదరెడు వేట్క కంఠమునన్ అమ్మణి దాల్చి ప్రసేనుడొక్క నాడడవికి ఘోర వన్యమృగయారతినేగిన వాని చంపి పైబడి మణిగొంచున్ ఒక్క హరి పారగా దాని వధించి డాసి ఏర్పడగని జాంబవంతుడు ప్రభాదిత్తదిగంతమున్ ఆ స్యమంతమున్. సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ స్యమంతకమణిని తన మెడలో ధరించాలనే కుతూహలంతో ఒక రోజున ఆ మణిహారాన్ని ధరించి క్రూర జంతువులను వధించాలని వేటకు వెళ్ళాడు. మహారణ్యంలో ఒక సింహం వచ్చి ప్రసేనుడిపై పడి అతనిని చంపి అతని మెడలో ఉన్న మణిని తీసుకుని పరిగెత్తింది. ఆ సమయంలో ఆ వనంలో తిరుగుతున్న భల్లూకరాజైన జాంబవంతుడు సింహాన్ని వధించి దానిని సమీపించాడు. దిగంతాల వరకు కాంతులీనుతున్న స్యమంతకమణిని సింహం దగ్గర చూశాడు. కని జాంబవంతుడా మణిన్ కొనిపోయి సమీప శైల గుహంజొచ్చి ముదంబున తన కూరిమి సుతునకు ఘనకేళి కందుకంబుగా చేసెన్ నృపా. చూసినదే తడవుగా జాంబవంతుడు ఆ మణిని తీసుకుని పోయి దగ్గరలోనే ఉన్న కొండగుహలో ప్రవేశించి అక్కడ తన ప్రియ కుమారునికి ఆటబంతిగా ఆడుకోవడానికి ఆ మణిని ఇచ్చాడు.